వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్రము. తపోవనము. 7వ రోజు పారాయణం. బుధవారము. 15వ అధ్యాయము. ప్రతి ఒక్కరి భూత భవిష్యత్ వర్తమానాలు నాకు తెలుసు. మంచి తలపును మాటయు మంచి చేత, మంచి వినికిడి చూపును మంచితనము, మంచి ఆరోగ్యమిచ్చును మానవులకు, సత్యమును తెలుపు మాట శ్రీ సాయి బాట. బాబా. భగవంతుడు మానవాకారం ధరించి రావటం మహనీయమని మీరు తలచవచ్చు. కానీ ఈ స్థితిలో మీరుంటే ఆ విధంగా అనుకోరు. నాకు మీలో ప్రతి ఒక్కరి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు. అందువల్ల నేను జాలితో కరిగిపోను. నాకు దయ లేకపోలేదు. నాది కఠిన హృదయం కాదు. కానీ మీరు తలుపులు మూసుకుంటే నా కారుణ్య కిరణాలు లోపలికి ఎట్లా ప్రవేశించగలవు? స్వామి, నాకు కన్నులు లేవు. మీ దివ్య రూపం దర్శించటానికి పరితపిస్తున్నాను. నా దుస్థితికి మీ హృదయం కరిగిపోదా అని విలపిస్తాడు ఒక వ్యక్తి. ఆ గ్రుడ్డివాని దుస్థితి చూసి మీ హృదయాలు జాలిపడతాయి. మరి నా హృదయం ఎందుకు ద్రవించదు? నాకు అతని గత జీవితము, పరిస్థితులు తెలుసును గనుక నా ప్రతిక్రియ భిన్నంగా ఉంటుంది. అవి మీకు తెలిస్తే మీ అభిప్రాయము మరొకలాగా ఉంటుంది. గత జన్మలో బుద్ధిపూర్వకంగా చేసిన కొన్ని పనుల ప్రతిఫలం ఇది. కాబట్టి ఆ దుష్ట చర్యల ప్రతిఫలమును అనుభవించనిస్తాను. కొన్ని పరిహారాల వల్ల ఆ ప్రతిఫలానుభవం కొద్దిగా మారుతుంది. నేను సుఖమునకు దుఃఖమునకు కారకుడను కాను. మిమ్మల్ని బాధించే ఈ 2 సంకెళ్లను మీరే తయారు చేసుకుంటున్నారు అంటారు బాబా. చెడు చేస్తే చెడు కలుగుతుంది. ఒకసారి ఒక అందమైన జంట 2 పిల్లలతో ప్రశాంతి నిలయానికి వచ్చారు. ఆ దంపతులు వారిద్దరి పిల్లలు కూడా ముచ్చటగా చాలా ఆకర్షణీయంగా ఉన్నారు. వారు ఆశ్రమంలోకి వచ్చిన తరువాత భగవాన్ బాబాను వ్యక్తిగతంగా కలుసుకోవాలనే ఆతృతతో కల్నల్ జోగారావు గారిని కలుసుకున్నారు. ఎలాగైనా భగవాన్ బాబా తమకు ఇంటర్వ్యూ ఇచ్చేలా చూడమని ఆయనను వేడుకున్నారు. జోగారావు గారు ఆ దంపతుల్ని చూసి తప్పకుండా వారికి స్వామి ఇంటర్వ్యూ ఇస్తే బాగుండునని భావించి స్వామితో ఎంతో ముచ్చట గొలుపుతున్న ఆ కుటుంబం గురించి చెప్పి వారి కోరికను తెలియజేశారు. అప్పుడు స్వామి ఆయనతో వాళ్ళ అందం గురించి, ఆ పిల్లల అందం గురించి చెప్తున్నావు. సరే, ఆ పిల్లలిద్దరికీ కళ్ళు లేవు తెలుసా అన్నారు. జోగారావు గారికి చాలా ఆశ్చర్యం కలిగింది. స్వామి ఇంకా వారిని చూడనే లేదు. పైగా అంత అందంగా ఉన్న ఆ పిల్లలు కళ్ళు లేని వాళ్ళు అనే విషయం తనకెంత మాత్రం తెలియలేదు. తరువాత ఆ దంపతులు మరలా తన దగ్గరకు వచ్చినప్పుడు జోగారావు గారు ఆ పిల్లల విషయం వారిని అడిగి తెలుసుకుని చాలా బాధపడ్డారు. ఆమె జోగారావు గారితో, మా పిల్లలకు దృష్టిని ప్రసాదించమని స్వామితో కాస్త చెప్పండి అని ప్రార్థించింది. ఆ దంపతుల సౌమ్య ప్రవర్తన వల్ల ఆయన మరొక్క మాట స్వామితో ఆ పిల్లల విషయం ప్రస్తావించి, స్వామి, ఆ పిల్లలకు కళ్ళు ప్రసాదించండి అని అడిగారు. స్వామి ఏమీ మాట్లాడలేదు. మరునాడు మందిరంలో నుంచి స్వామి బయటకు వస్తూ ఆ రోజు వార్తాపత్రిక చేతితో పట్టుకు వచ్చి జోగారావు గారి చేతిలో పెట్టి ఒక అంశం చూపించి, ఇది చదువు అన్నారు. ఆ పేపర్లో బుక్కపట్నంలో ఒక సవతి తల్లి పిల్లల కళ్ళు పొడిచివేసింది అని ఉంది. అది చదివి జోగారావు గారు స్వామి వైపు చూశారు. స్వామి ఆయనతో, ఇందుకు నీవైతే ఏం చేస్తావు అని అడిగారు. ఆమెకు కళ్ళు లేకుండా చేస్తాను అన్నారు జోగారావు గారు. అప్పుడు స్వామి, భగవంతుడు అలా చేయడు. ఆమె పిల్లలకు కళ్ళు లేకుండా చేస్తాడు. పిల్లలు ఆనందంగానే ఉంటారు. వాళ్లను నేను చూసుకుంటాను. కానీ తల్లి సంగతి అని అక్కడి నుంచి వెళ్ళారు. అది జరిగిన సంభాషణ.
జోగారావు గారి మనస్సులో ఒక పెద్ద రహస్యానికి ముడివిప్పినట్లయింది. ఆ దంపతుల గురించి తాను స్వామిని అడిగినదేమిటి? స్వామి ఈరోజు వార్తాపత్రికలోని ఈ వార్తను చూపించటం ఏమిటి? ఈ సంభాషణ ఏమిటి? దీని అర్థమేమిటి? అంతేకాని స్వామి ఈ విషయం ఆ తల్లికి చెప్పి ఆమె మనస్సు నొప్పించలేదు. ఎవరు చేసిన కర్మను వారు అనుభవించవలసిందేనన్నమాట. భగవంతుడు కేవలం ఒక పోస్ట్ మ్యాన్ వంటివాడు. పోస్ట్ మ్యాన్ తన సంచిలో నుంచి తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉత్తరం ఇస్తూ ఉంటాడు. ఒక ఉత్తరం చదివి ఒక ఇంట్లో ఒకటే నవ్వులు, మరొక ఉత్తరం చదివి మరొక ఇంట్లో దుఃఖం. కానీ ఆ ఉత్తరాలలోని విషయాలకు పోస్ట్ మ్యాన్కి సంబంధమే లేదు. ఎవరికి వచ్చిన ఉత్తరం వారికి అందజేస్తాడు. భగవంతుడు అంతే అంటారు భగవాన్ బాబా. అప్పుడు పారేసిన అన్నాలను ఇప్పుడు వెతుక్కుంటున్నారు. ఒకసారి భగవాన్ బాబా బొంబాయిలోని ధర్మక్షేత్రకు వెళ్ళినప్పుడు కారుణ్యానంద కూడా స్వామితో వెళ్ళారు. స్వామి మేడ మీద గదిలో ఉన్నారు. కారుణ్యానందకు క్రింద అంతస్తులో స్వామి గదికి క్రిందనున్న గదిలో నివాసం ఏర్పాటైంది. బొంబాయి ప్రముఖులు కొందరు భగవాన్ బాబాను దర్శించటానికి వస్తున్నారు. వారు నడిచే మెట్ల ప్రక్కనే ఉన్నది కారుణ్యానంద గారి గది. కారుణ్యానంద తన ఏకాంతానికి భంగం కాకుండగా గది తలుపులు వేసి లోపల బోల్టు పెట్టి కిటికీలో నుంచి బయటకు చూస్తున్నారు. అక్కడ నుంచి చూస్తే ప్రహరీ గోడ దాటి బయట దృశ్యం కూడా కనిపిస్తున్నది. ఆ సమయంలో ఆయనకు కనిపించిన దృశ్యం ఆయనకెంతో ఆశ్చర్యం కలిగించింది. ఆ ప్రహరీ గోడ ప్రక్కనే ఎంగిలి విస్తరాకులలోని అన్నానికై కొందరు పిల్లలు కుక్కలతో పోటీ పడుతూ ఉన్నారు. ఆ దృశ్యం ఆయనకు ఎంతో కలవరపాటు కలిగించింది. సాక్షాత్తు అవతార పురుషుడు అవతరించి ఉన్న కాలంలో అది ప్రస్తుతం ఆ స్వామి ఉన్న భవనం ప్రక్కనే ఇలా మానవులు అన్నం కోసమై కుక్కలతో పోట్లాడుతూ ఉండటమా అనిపించింది. అదే సమయంలో ఆయన భుజంపై మృదువైన హస్తస్పర్శ సోకింది. వెనక్కి తిరిగి చూస్తే చిరునవ్వుతో సత్యసాయినాథుడు. కారుణ్యానంద ఒక్కసారి ఆశ్చర్యపడి, స్వామి, నేను తలుపు బోల్టు వేశాను, మీరు లోపలికి ఎలా వచ్చారు అని అడిగారు. నేను రావాలంటే ఈ బోల్టు నాకు అడ్డమా? నిన్ను భోజనానికి పిలుచుకొని వెళ్దామని వచ్చాను అన్నారు బాబా. అప్పుడు కారుణ్యానంద భగవాన్ బాబాతో, స్వామి, ఒక చిన్న సందేహం. సాక్షాత్తు అవతార పురుషులైన మీరు ఇక్కడ ఉండగానే ఈ గోడ ప్రక్క ఎంగిలి మెతుకుల కోసం పిల్లలు కుక్కలతో పోటీ పడుతున్నారు స్వామి అన్నారు. అప్పుడు స్వామి, వారందరూ పూర్వజన్మలో విలాసవంతమైన జీవితం గడిపినవారు. పంచభక్ష్య పరమాన్నాలు ఎదుట పెట్టుకొని కొద్ది కొద్దిగా తిని ఆ మధురాన్నాలను పారవేసినవారు. అప్పుడు పారవేసిన అన్నాలను ఇప్పుడు వెతుక్కుంటున్నారు అని చెప్పారు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి సంస్థల ప్రపంచ మహాసభలు జరిగినప్పుడు వేదికపై స్వామి సమక్షంలో కారుణ్యానంద ఉపన్యాసం ఇస్తూ ఈ విషయం తెలియజేశారు. సదస్యులందరూ విని ఆశ్చర్యపడినారు. ఒక చెట్టు మీద 2 పక్షులు కూర్చొని ఉన్నాయి. అందులో ఒకటి ఆ చెట్టు పండ్లను తింటున్నది, రెండవది ఊరక సాక్షి మాత్రంగా చూస్తున్నది అని ఉపనిషత్తులో చిన్న సన్నివేశం ఉంది. దాని తత్వం ఏమిటంటే, ఆ చెట్టు దేహము, పండ్లు ప్రాపంచిక సుఖదుఖాలు. ఆ పండ్లను అనుభవించే పక్షి జీవాత్మ, సాక్షిగా చూస్తున్న పక్షి పరమాత్మ. అవి రెండుగా కనిపిస్తున్నప్పటికీ వస్తుతః అవి రెండూ ఒకటే. పరమాత్మ యొక్క ఆభాస రూపమే జీవాత్మ. అయినప్పటికీ సుఖ దుఃఖానుభవము జీవాత్మకే గాని పరమాత్మకు ఉండదు. పరమాత్మ కేవలం సాక్షిభూతుడు అని సత్యసాయినాథుడు తెలియజేశారు. బాబా అహేతుక దయాసింధువు. కానీ ఆ భగవంతుడు కరుణ చూపదలిస్తే మాత్రం ఆ కరుణకు హద్దులు ఉండవు, దానికి కారణం ఉండదు. ఆ స్వామి ఎవరిపై, ఎందుకు, ఎప్పుడు ఆ కరుణని కురిపిస్తాడో ఎవరికీ అర్థం కాదు. 1996 జూలై 4వ తేదీ నాడు స్వామి చెప్పిన ఒక విషయం అందరి హృదయాలను కదిలించి వేసింది. స్వామి తమ ఉపన్యాసంలో ఇలా చెప్పారు. ఇప్పుడు మొట్టమొదట మాట్లాడిన పిల్లవాడు హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాకు చెందినవాడు. ఇతని తమ్ముడు కూడా ఇక్కడే ప్రైమరీ స్కూలులో చదువుతున్నాడు.
10 సంవత్సరముల క్రితం నేను బృందావనంలో ఉన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్ నుండి వీరి తల్లిని స్ట్రెచ్చర్లో తీసుకువచ్చారు. ఆమె చివరి దశలో ఉన్నది. అప్పుడు వీరు చాలా చిన్నపిల్లలు. నేను వీరిద్దరిని దగ్గరకు తీసుకుని, వీరు నా పిల్లలు, ఇంకా వీరి గురించి నీవేమాత్రము చింతించవద్దు అని ఆమెతో చెప్పాను. ఆమె కూడా స్వామికి మాట ఇచ్చింది. సాయిమాత, నా పిల్లలను నీకు అప్పచెపుతున్నాను అని కన్ను మూసింది. బృందావనం నుండి నేను ఈ పిల్లలను తీసుకువచ్చి ప్రైమరీ స్కూలులో చేర్చాను. ఆనాటి నుండి ఈనాటి వరకు వీరు ప్రశాంతి నిలయంలో కంటతడి పెట్టనే లేదు. తల్లి పోయింది, తండ్రి కూడా ఎక్కువగా రావటం లేదు. స్వామియే చూసుకుంటున్నాడని అంతా స్వామికి వదిలిపెట్టాడు. అదే శరణాగతి. ఉదయము సాయంత్రము వారిని చూసి వారి యోగక్షేమాలు విచారిస్తుంటాను. తల్లి లేని బాధను వారు ఏనాడూ అనుభవించలేదు. అయితే ఒకనాడు తల్లి జ్ఞాపకం వచ్చిందని చిన్నపిల్లవానిని వార్డెన్ నా దగ్గరకు తీసుకొని వచ్చింది. స్వామి, వీడు భోజనం చేయటం లేదు, తల్లి గుర్తుకు వచ్చి ఏడుస్తున్నాడు అని చెప్పింది. అప్పుడు ఆ పిల్లవానికి 5 సంవత్సరాలు, ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాడు. ఆ పిల్లవానిని నేను దగ్గరకు పిలుచుకొని ఇంటర్వ్యూ రూమ్లోకి తీసుకొని పోయి ఉంగరం పెట్టి అది చేసి ఇది చేసి బాధను మరిపించి మురిపించాను. అప్పటి నుండి వాడు ఎప్పుడు చూసినా నవ్వటమే. పిల్లల హృదయాలు అంత పవిత్రంగా ఉంటాయి. ప్రేమ ఇంతటి ధైర్య సాహసాలను అందిస్తుంది. వేరొక ప్రదేశంలో ఈ పిల్లలు ఇలా ఉండగలిగేవారా? స్వామి దగ్గర కాబట్టి ఉండగలిగారు. ఒక్క తల్లి కాదు, 1000 తల్లుల ప్రేమతో చూస్తుంటాడు స్వామి. ప్రతి విషయమును నేనే స్వయంగా చూసుకుంటూ ఉంటాను. దీనిని మీరు తెలుసుకోలేక స్వామి నన్ను పలకరించలేదే అనుకుంటారు. ఇన్ని రకములైన బాధ్యతలున్నా ప్రతి పిల్లవాని గురించి విచారిస్తుంటాను. ఇంతకు ముందు మాట్లాడిన పిల్లవాడు, ఒక తల్లి పోయింది కానీ నాకు 1000 తల్లుల ప్రేమ చిక్కింది అన్నాడు. అందువల్లనే తన ఉపన్యాసాన్ని ప్రారంభించే సమయంలో స్వామిని మై మదర్ సాయి అని సంబోధించాడు. అలాంటి విశ్వాసమే వారిని సంరక్షించి అన్ని విధాలుగా విజయాన్ని చేకూర్చుతుంది అన్నారు స్వామి. నామస్మరణ రూపధ్యానముల ప్రభావము. ప్రశాంతి నిలయంలో 8 సంవత్సరాల నుంచి ఒక ఇంగ్లాండ్ దేశీయుడు కాళ్ళు లేక చక్రాల కుర్చీలో కూర్చొని ఉన్నాడు. కానీ నిత్యం అతడు చిరునవ్వుతో ఉండేవాడు. అతడు ఒకప్పుడు ఆటలలో ఆరితేరినవాడు, వ్యాయామం చేసేవాడు. మరి కర్మవశాత్తు ఇలా అయ్యాడు. ఒకసారి అతని దేశం నుంచి వచ్చిన వారంతా ఒకచోట కూర్చున్నారు. వారినందరినీ స్వామి ఇంటర్వ్యూ గదికి వెళ్ళమన్నారు. ఇతడు చక్రాల కుర్చీలో కూర్చొనటం వల్ల, ఇతడు కూర్చున్న చోటు వేరొక చోటు కావడం వల్ల ఇతడు వారితో కలవలేకపోయాడు. వారంతా స్వామి గదిలోకి వెళ్ళారు. తను కూడా ఆ దేశం వాడే కదా, కాబట్టి తనను కూడా స్వామి లోపలకు పిలవకూడదా అని ఆసక్తితో అతడు స్వామి వైపు చూస్తున్నాడు. దర్శనం ఇస్తూ ముందుకు వెళ్ళిన స్వామి ఒక అడుగు వెనకకు వేసి, ఓ, నీవు కూడా లోపలకు వెళ్ళు అన్నారు. అతడు అమితమైన ఆనందంతో చక్రాల కుర్చీని గబగబా నెట్టుకుని వెళుతున్నాడు. అప్పుడు దయాసాగరుడైన సాయినాథుడు, ఆ విధంగా కాదు, లేచి నడిచి వెళ్ళు అని ఆజ్ఞాపించారు. అతడు ఆ మాటకు ఆశ్చర్యపడ్డాడు. ఆగిపోయి ఆ కుర్చీ నుంచి నెమ్మదిగా లేచాడు. తడబడే అడుగులతో మరికొంచెం నడిచాడు. ఇక ఆనందంతో గంతులు వేసి వెక్కి వెక్కి ఏడుస్తూ స్వామి పాదాలపై పడిపోయాడు. అతడు చేసిన 8 సంవత్సరాల తపస్సు ఫలించింది. భగవాన్ బాబా ఒకసారి పూర్వజన్మల కర్మను ఈ జన్మలో అనుభవించాలని, భగవద్ అనుగ్రహం ఎంత ఉన్నప్పటికీ దానిని తప్పించలేరని మీరు అనుకొనవచ్చు. ఆ విధమైన బోధ మీకెవరో చేసి ఉంటారు. ఆ విధంగా మీరు కర్మను అనుభవించనవసరం లేదని నేను మీకు అభయం ఇస్తున్నాను అన్నారు. నిజమే. బాబాను శరణు వేడి పుట్టపర్తిలో కూర్చున్న ఆ వ్యాధిగ్రస్తులు తమ ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నదెక్కడా? అదే వారు మరొక ప్రదేశంలో ఉంటే ఆ రోగ తీవ్రత వల్ల ఎంతగా కుమిలిపోతూ దుఃఖిస్తూ నరకయాతన పడుతుంటారు. అటువంటిది వారు దర్శనానికి ముందు సమయంలో స్వామి ఎప్పుడెప్పుడు వస్తారా, అద్భుతమైన నిత్య నూతనమైన ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఎప్పుడు దర్శిద్దామా అని ఒకటే ఎదురు చూడటం. దర్శనం సమయంలో ఆనంద తన్మయత్వంతో
స్వామిని చూస్తూ తమని తాము మరచిపోయి పులకించిపోతూ ఉండటం, దర్శనం అనంతరం ఆ మధురాతి మధురమైన దృశ్యాన్ని గుర్తు చేసుకొనటం, మరలా మరునాటి ఉదయ దర్శనం వరకు ఎవరు కనిపించినా స్వామి గురించే సంభాషణలు, స్వామి గురించే ఆలోచనలు. ఇక ఆ వ్యక్తులు కర్మఫలాన్ని అనుభవిస్తున్నదెక్కడా? బాధను అనుభవింపవలసిన సమయంలో వైద్యుడిచ్చిన మత్తుమందు వల్ల బాధ తెలియకుండా పోయినట్లు, ప్రారబ్ధం అనుభవింపవలసిన సమయం అంతా భగవంతుని గురించిన శ్రవణ, స్మరణ, మనన, చింతన, దర్శనలతో గడిపి వారు దుఃఖ సముద్రం నుంచి బయటపడుతున్నారు. అసలు ప్రశాంతి నిలయ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము కదా. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది 15వ అధ్యాయము సంపూర్ణము.